ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ విలేజ్ మానా దగ్గర ఉన్నాను. ఇక్కడ వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఫ్రెండ్స్, ఒకసారి నా చుట్టూ చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి మనం ఇండియాస్ ఫస్ట్ మానా విలేజ్కి ఎంటర్ అవ్వాలి. నేను కొంత దూరం వచ్చిన తర్వాత నాకు వాటర్ ఫాల్స్ కనిపించాయి, చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ సరస్వతి దేవి టెంపుల్ వెళ్ళడానికి. మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాకైతే చిన్న చిన్న షాప్స్ కనిపిస్తున్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇండియాస్ ఫస్ట్ మానా విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్రెండ్స్తోని టైంపాస్ చేస్తూ అలా ముచ్చట్లు వేస్తూ ముందుకు వెళ్తున్నాము. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి కూడా మనకి డోలీస్ అవైలబుల్ ఉన్నాయి, నడవలేని వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి. అదిగోండి మధ్యలో టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఇల్లుల పైన పెయింటింగ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. అక్కడ దూరంలో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ సరస్వతి దేవి టెంపుల్. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ సరస్వతి రివర్ ఫ్లో అవుతుంది, చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, మేము కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఒక టెంపుల్ దగ్గర తాగాము. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది, ఇంకా కొంచెం డిస్టెన్స్ నడవాల్సి ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళాల్సిన రూట్ అన్నమాట. ఫ్రెండ్స్, అక్కడ కనిపించే సరస్వతి దేవి టెంపుల్. సో ఇది రూట్ అనమాట మనం వెళ్ళడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ సరస్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది కదా, అక్కడ సరస్వతి రివర్ వాటర్ అనేది వస్తున్నాయి. సో జనాలు అక్కడ పట్టుకొని తాగుతున్నారు చూడండి. సరస్వతి రివర్ ఫ్లో చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట మనకి రివర్. పక్కనే సరస్వతి దేవి టెంపుల్ కనిపిస్తుంది, అటువైపు చూడండి. ఇంకా అటు ముందుకు వెళ్తే ద్రౌపది దేవి టెంపుల్ వస్తుంది. నేను ఇప్పుడు సరస్వతి దేవి టెంపుల్ దగ్గర ఉన్నాను. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, మనం ద్రౌపది దేవి టెంపుల్ వెళ్ళడానికి ఇది రూట్ అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం ద్రౌపది దేవి టెంపుల్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడడానికి అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ చూడండి ఎలా ఉందో. నాకు తెలిసి ద్రౌపది దేవి టెంపుల్ ఇండియాలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఇండియాస్ ఫస్ట్ మానా విలేజ్లోనే చూస్తున్నాను. ఇక్కడ కూడా రాళ్ళు పేర్చి అయితే ఉన్నాయి. ఒకసారి చుట్టూ చూడండి ఎలా ఉందో. ఇది ద్రౌపది దేవి టెంపుల్ అన్నమాట. మనకి అక్కడి నుంచి సరస్వతి రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఇండియాస్ ఫస్ట్ మానా విలేజ్లో ఫస్ట్ టీ తాగుతున్నాను. అలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేశాను. ఫ్రెండ్స్, ఇదే ఇండియాస్ ఫస్ట్ మానా విలేజ్లోని ఫస్ట్ టీ స్టాల్ అనమాట. సో మేము ఇక్కడే టీ తాగుతూ టైం స్పెండ్ చేసాము. సో మా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఇందాకే రెయిన్ పడి రెయిన్బో అనేది వచ్చింది. నేను ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుంచి చూడడం రెయిన్బోని. చూడడానికి చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ వెదర్ కూడా అమేజింగ్గా ఉంది. ఇందాకే రెయిన్ పడి రెయిన్బో రావడం వల్ల చుట్టూ వెదర్ అనేది చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడ ప్లేసెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేము మా టీం మెంబర్స్ అయితే చాలా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్ని.
ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ అండ్ లాస్ట్ విలేజ్లోని లాస్ట్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనకి వసుధార ఫాల్స్ అనేది 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. సో మన ఫ్రెండ్స్ రివ్యూ కనుక్కుందాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కుందాము. అన్న చెప్పండి, మీరు ఎలా అనిపించింది ఇక్కడ దాకా వచ్చాం కదా? బాగుంది. ప్లేస్ అంతా బాగుంది. ఓకే బ్రో, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో, బట్ బైక్ రైడ్ అయితే ది బెస్ట్. ఓకే ఓకే ది బెస్ట్ బ్రో, మా టీం మెంబర్స్లో ఆన్సర్ పర్సన్ అంటే ఇతనే అనమాట. సో చెప్పు భయ్యా మీ ఎక్స్పీరియన్స్. యూట్యూబ్లో ఇది ఇంపార్టెంట్ భయ్యా. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఒకే ఒక సజెషన్, సింగల్గా మాత్రం రాకండి. ఓకే ఓకే అది భయ్యా మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? సరే మీరు చెప్పండి. అదిగోండి వ్యూ. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మేము ఇండియాస్ ఫస్ట్ అండ్ లాస్ట్ విలేజ్ నుంచి రిటర్న్ అయితే అవుతున్నాము. సో ఇక్కడ ప్రతి ఇంటి మీద మంచి మంచి పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి అయితే. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.